నా దగ్గర ఎట్లాంటి అర్హత కానీ యోగ్యత కానీ లేదు. మరి అట్లా వచ్చిందయ్యా. యవన ప్రాయంలో దేవుడు దీవించగలిగిన సమర్థుడు, వయసుతో సంబంధం లేదు. ఎందుకు ఎట్లా చెప్తున్నావు అంటే, సమూయేలు ప్రభు మందిరానికి రాగానే బాలుడుగా ఉన్నప్పుడు తన తల్లి నేర్పించింది ఏంటో తెలుసా? ప్రభు మందిరానికి సమర్పించగానే ఆ బాలుడైన సమూయేలు అక్కడనే ప్రభువు నాకు ఏం చేశాడట? మొక్కెను. అక్కడనే ప్రభు నాకు మొక్కాడట. ఇవాళ చిన్నపిల్లలు చూడండి, చెమటూర్చి ఎంతో పని చేస్తున్నావు. ఈ రాత్రి దేవుడికి ఇస్తున్న గొప్ప సలహా ఏంటో తెలుసా? నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించని ఎడల నీ చెలికాండ్రందరికంటే ప్రభు నిన్ను ఏం చేస్తాడు? ఎప్పుడు ఏం చేస్తాడు? నీతిని ప్రేమించగలగాలి. యేసేబును చామంటుంది. యేసేబు, మన ఇంట్లో ఎవ్వరు లేరయ్యా, మన ఇంట్లో ఎవ్వరు లేరు. యేసేబు, నాతో కలిసి పాపం చేయి. నువ్వు యవనస్తుడివి, నీకన్నా నేను వయసులో పెద్దదాన్ని, అయినా కానీ దిగజారిపోయిన మాట మాట్లాడుతుంది. నాతో నువ్వు సైనించవయ్యా. యేసేపు ఒక చక్కటి మాట అన్నాడు, చుట్టూ ఎవరో లేకపోయినా నా హృదయంలో యేసే ఉన్నాడు. చుట్టూ ఎవరో చూడకపోయినా నా నడక, నా పడక. మీకు ఒక మాట చెప్తాను, సేవలోకి వచ్చిన తర్వాత నాకు చాలామంది మెసేజ్లు పెడతారు. పాస్టర్ గారండి బాగున్నారా? పాస్టర్ గారండి ఎప్పుడు వస్తారు? పాస్టర్ గారండి ఒకసారి మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? నేను మీకు మాట చెప్తాను, నా మీద ఉండే కంప్లైంట్ ఏంటో తెలుసా? సర్వసాధారణంగా ఎవరికి రిప్లై ఇవ్వను. ఎందుకంటే యాప్స్ నేను ఓపెన్ చేయను. ఎందుకో చెప్పనా? వారితో సంభాషణ ప్రారంభిస్తే ఆ లింకు తెగిపోద్ది. మనుషులతో సంభాషణ ప్రారంభిస్తే నా దీవెనకు దూరం అయిపోతాను. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా సంఘం బాగుండాలి, సువార్త ప్రకటిస్తున్న ప్రతి ప్రజలు బాగుండాలి. ఈ లోక సంభాషణ మనకు ఉండకూడదని. అయ్యా యవనస్తులు, మీరు కూడా అట్లా బ్రతకొచ్చు కదయ్యా. ఎవడో వచ్చి నువ్వు బాగున్నావు, ఎవరో వచ్చి నీకు పెళ్ళైనట్లే కనిపించట్లేదు, ఎంత బాగున్నావో, సొంతూరు మమ్మీవా, సొంతూరు డాడీవా అంటే వీళ్ళు తెగ మురిసిపోయి ఇంకా నేను యవన ప్రాయంలో ఉన్నాను అని అనుకొని ఫీల్ అవుతున్నారేమో. నేను ఒక్క మాట చెప్తాను, పాపము నీ బ్రతుకులోకి ఎంటర్ అవ్వడానికి గల కారణం నిన్ను సంతోష పెట్టడానికి కాదు, నువ్వు చేసిన పనుల వల్ల దేవుని నామానికి అవమానం జరగాలని. మన నీతికి తగినట్లుగా దీవించే దేవుడు ఆయన. తమ్ముడు, నీతిగా బ్రతుకుతున్నావా? యథార్థంగా జీవిస్తున్నావా? గుండెల మీద చేతులు వేసుకొని చెప్పగలగాలి. యేసేపు అంటాడు, నేను పాపం చేయనయ్యా. లేనిపోని తప్పు మీద చాలా పెద్ద నింద పడింది యేసేపు మీద. చిన్న నింద అనుకుంటున్నారా? క్యారెక్టర్ మీద పడింది. ఒక సైకాలజిస్ట్ అంటాడు, నువ్వు ధనాన్ని కోల్పోయినా మళ్ళీ సంపాదించవచ్చు, ఆరోగ్యం పోయినా మరలా కొద్దో గొప్పది సంపాదించవచ్చేమో, కానీ క్యారెక్టర్ పోతే మరలా నీకు అది తిరిగి రాదంటాడు. యేసేపుకి ఏం పోయిందో తెలుసా? క్యారెక్టర్ మీద దెబ్బ పడింది. బహుశా ఇట్లా మన ఊరిలో కానీ అదే పని జరుగుంటే, ఎరా బయట ఉండేవాడు ఇంట్లో తీసుకెళ్తే యేసే యాశాలివా? మా ఆడోళ్ళ మీద కన్ను వేస్తావా? మా యజమానుల మీద కన్ను వేస్తావా? మంచోడనుకొని తాళం ఇచ్చాం కదరా, మంచోడనుకొని నేను లోపలికి చేరనిచ్చాం కదరా అని ఎన్నెన్ని బూతులు మనం తిట్టేవాళ్ళము. యేసేపు ఎట్లా బ్రతిమాలుకొని, అయ్యా నేను ఏ తప్పు చేయలేదయ్యా, నాకు ఎట్లాంటి సంబంధం లేదయ్యా అని యేసేపు బ్రతిమాలుకునే స్థితిలో ఉన్నాడు. కానీ యేసేపుని తీసుకెళ్ళి ఎక్కడ వేసేసారో తెలుసా? చెరసాల్లో వేసేసిన యేసేపు అక్కడ కూడా చేసిన పనంతా ఒకటే, నేను నీతిమంతుణ్ణి అని ఎవరికి చెప్పలేదు, నేను ఏ తప్పు చేయలేదయ్యా అని ఎవరికి ప్రచారం చేయలేదు. యేసేపు చేసిందంతా ఒకటే, అక్కడున్న ఇంటి దగ్గర ఉన్న, బానిసగా ఉన్న, చెరసాలలో ఉన్న దేవుడు తనకిచ్చిన తలాంతులను వాడడం తప్ప మరి ఏ కార్యక్రమం పెట్టుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ బ్రతుకు కూడా అట్లా ఉండగలిగితే, ఎన్ని చెడు వార్తలు నీ బ్రతుకులో జరిగినా, ఎన్ని వినకూడని వార్తలు నీ బ్రతుకులో వినిపించినా, ఒక్క శుభవార్తని చరిత్రను తారుమారు చేయగలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వన్ సింగిల్ బ్లెస్సింగ్ వర్డ్ ఒక్క శుభవార్తని జీవితాన్ని మార్చేస్తుంది. ఇవాళ శుభవార్త ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడయ్యా. నా బ్రతుకులో ఒక్క శుభవార్త ఎప్పుడు వచ్చిందో చెప్పనా? కొంతమంది నేను సేవలోకి వచ్చాక ఈ మాట అన్నారు, ఆ అన్నవాడు వాడుకుంటాడయ్యా, జోషిగాడికి సరిగ్గా మాట్లాడడం రాదే, వాడికి పాటలు పాడడం సరిగ్గా రాదే, తింగరగా వాడు నత్తిగా మాట్లాడతాడు కదా. ఇవన్నీ అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. కొంతమంది అన్నారు, సేవకుడు పిల్లవాడయ్యండి అన్ని తప్పులు చేసేసాడా? సేవకుడు పిల్లవాడయ్యండి అంత దౌర్భాగ్య పనులు చేసేసాడా? ఈ మాటలన్నీ నా సేవ తొలి దినాల్లో వినిపిస్తుంటే ఎన్ని చెడు వార్తలు నాకు వినబడినా నేను చేసిందంతా ఒకటే, మంచం మీద పడిపోయి తప్పుడు ముసుకేసుకొని, అప్పుడు మా అమ్మ నా పక్కనే పడుకునేది. సన్నగా ఒకటి వచ్చానేమో, కొడుకు ఏమైపోద్దా, నా కొడుకు ఎట్లా ఉంటాడని మా అమ్మ నా పక్కనే పడుకునేది. నేను మూలుగుతూ ఏడుస్తుంటే మా అమ్మ నన్ను పిలిచనేది, ఇంకా పడుకోలేదా జోషి, ఏంటి ఏడుస్తున్నావా? అప్పుడు నేను కళ్ళు తుడుచుకున్న మా అమ్మతో మాట అన్నాను, ఏడవట్లేదమ్మా, మన బాధ ఎవరికి చెప్పాలయ్యా?
చెప్పండి, ఎవరికి చెప్పాలి? ఆ దుప్పట్లో మూలుగుతూ ఏడ్చాను. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు ఏడ్చాను. అట్లాగా ప్రభు మందిరానికి పోయి ఇదే అడిగేవాడిని, అయ్యా నన్ను బాగు చేసి ఇన్ని సంవత్సరాలు అయిందే, నన్ను స్వస్థపరిచి ఇన్ని సంవత్సరాలు అయిందే, నన్ను వాడుకోవా ప్రభా, ఇంతేనా నా జీవితం? పోనీ ఇట్లా ఉన్నా పర్లేదయ్యా, నీ ఇష్టం. ఆదివారం మందిరంలో వాడబడితే చాలు, ఆదివారం సన్నిధిలో కూర్చొని ప్రజలకు వాక్యం చెప్తే చాలు, ఇంకా నాకేమీ వద్దయ్యా అనుకొని బ్రతకడం ప్రారంభించాను. ఎన్ని చెడు వార్తలంటే కొంతమంది అనేవారు, కుర్రోడ్రా. ఏమంటారు కొంతమంది? చెప్పండి, ఎంత బాగా సాధించినా కొంతమంది మన కళ్ళ ముందు తిరిగాడు కుర్రోడ్రా అన్న మాటలు కూడా నాకు వినిపించాయి. మీకు మాట చెప్పనా? ఎంతమంది అయితే నన్ను కుర్రోడు అన్నారు, ఎంతమంది అయితే వీడికి మాట్లాడడం రాదన్నారు, ఎంతమంది అయితే వీడికి సేవ చేత కదన్నారు, ఇవాళ నిలబడి చెప్పగలను, 2000 మందికి పైనే బాప్తీసం ఇచ్చిన చేతులు ఇవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా మీకు మాట చెప్తాను, ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రభు ఉజ్జీవంగా వాడుకోవడం ప్రారంభించి నేను ఇవాళ కూడా చెప్పగలను, ఆయన పెట్టిన భిక్ష. ఎప్పుడు చెప్పనా? ప్రభా నీతిగా బ్రతకాలి, యథార్థంగా జీవించాలి. యవనస్తులు, ఈ రాత్రి మీకు మాట చెప్తాను, కుటుంబాలకు కూడా మహా అభివృద్ధి మన కుటుంబాలు పొందాలంటే ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు యథార్థంగా జీవించు, ఏ ప్రాంతంలో ఉన్నా నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. పాపము నీ బ్రతుకుని ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది, కనుమరుగైపోతాం. జాగ్రత్త. ఈ పక్కన కూర్చున్న చెల్లు, ఎదరు కూర్చున్న చెల్లు, తమ్ముళ్ళు, ఆ చివరి కూర్చున్న అన్నలు, అందరికీ నా 2 చేతులు జోడించి చెప్తున్న తల్లులకు కూడా మన పాపం ఇవాళ బయటపడకపోయి ఉండొచ్చు. మనం చేసిన తప్పు ఎన్నో సంవత్సరాలుగా దాచుండొచ్చు, కానీ పాపానికి తగిన శిక్ష బహిరంగంగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? బహిరంగంగా ఉంటుంది. యేసేపు ఒక ఫ్యామిలీ మ్యాన్ అయ్యాడు. ఫ్యామిలీ మ్యాన్ అయ్యాక తన 2 పిల్లల్ని చేతులతో పట్టుకొని ఓ మాట అంటాడు, అయ్యా ఏ దేశంలో అయితే అవమానం పొందానో, నా తల్లిదండ్రులు నువ్వు పుట్టాక మర్చిపోయేలా చేశాడయ్యా దేవుడు నొకరికి పేరు. 2 వాళ్ళని పట్టుకొని ఏ దేశంలో అయితే అవమానం పొందాను అదే దేశంలో ప్రభు నన్ను దీవించాడు అంటాడు. మెసేజ్ పెట్టినా నేను ఎవరికి మెసేజ్ పెట్టనయ్యా. ఎందుకు ప్రభా నా బతుకు ఆడేవాడి కోసం పాడు చేసుకోవడం? ఎందుకయ్యా నాకు ఇచ్చిన విలువైన శరీరాన్ని ఎవరో పనికిమాలోళ్ళు పొగిడితే వాడికి ఇచ్చేయడం అవసరమా? ఈ చిన్న వయసులో తాగేవాడు గొప్పని ఎవరో చాలా అన్యాయమైన బోధ చేసి నేను తాగుబోతుడిగా మార్చుంటాడేమో అవసరమా? తల్లి పెళ్ళైన నీ దగ్గరకు ఎవరో యవనస్తులు వచ్చి నువ్వు బాగున్నావమ్మా అంటే నీ శరీరంలో లేనిపోని కోరికలు పుట్టడం అవసరమా? నీతిగా బ్రతకడం చేత కదా? నీతిగా బ్రతకాలన్న తలంపు నీకు పుట్టదా? నీతిగా యథార్థంగా జీవించాలని పుట్టదా? ప్రభులోకి రాకముందు నాకు 2600 మంది పైన స్నేహితులు ఉండేవారు. కానీ ప్రభులోకి వచ్చాక దేవుడు అన్నాడు, వదిలే అయ్యా, నీకు వాళ్ళందరూ ఎందుకయ్యా నీకు లైకులు కొడతారనా, పొగుడతారనా, ఫాలోవర్స్ పెరుగుతారనా, అంతమంది స్నేహితులు నీకు ఎందుకయ్యా? నా కోసం విడిచిపెట్టాయని ప్రభు అనగానే నాకుండే స్నేహితులందరినీ విడిచిపెట్టక ఇవాళ నేను అంటాను, కొన్ని వేల మందిని పరిచయం అయ్యేలాగా ప్రభు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కూడా ఆత్మీయ సహవాసం. ఈ రాత్రి నేను అంటాను, నీ బ్రతుకు బాగుండాలి, నీ జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను. జాగ్రత్త సుమి. ఈ రాత్రి ఏదో అన్న చెప్పాడు, మనం విన్నాం, వెళ్ళిపోతాం అన్నట్టు కాదు. నువ్వు బ్రతుకుతే నువ్వే బాగుంటావు. నువ్వు నీతిగా బ్రతుకుతే నీ కుటుంబమే బాగుంటుంది. తలదించుకునే కుటుంబంగా దేవుడు చేయడు. యథార్థంగా బ్రతుకు. భర్త ఏమి చేసినా, భార్య ఎట్లా ఉంటున్నా యథార్థంగా ఒక్కసారి బ్రతికి చూపించు, నీ కాళ్ళ కింద పడేలాగా ప్రభు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసేపుని అట్లానే ఎక్కడో దర్శనం చూపించాడు ఎప్పుడో దేవుడు. ఆయన చూపించింది వేరేలా ఉంటే యేసేపు అనుభవించిన సమస్యలు చూపించలే దేవుడు. ఏం చూపించాడు దేవుడు? అందరినీ కాళ్ళు ముక్తారు అదే చూపించాడు, సమస్యలు చూపించలే. కానీ ఒకటి, సమస్యలు గుండా నడిచిన దేవుడు నిలదీలే. ఏంటి ప్రభా, నువ్వు చూపించింది ఒకటైతే జరుగుతుంది ఏంటయ్యా, నువ్వు చూపించింది ఒకటైతే నా బ్రతుకులో జరిగేది ఏంటయ్యా అని దేవుడిని ప్రశ్నించకుండా నీతిగా ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాడు. చివరాఖరికి ఫరో అంతటి వాడిగా మార్చబడ్డాడు. ఒక బానిస ఫరో అవడం ఏంటయ్యా, ఒక బానిస రాజు అవడం ఏంటయ్యా, ఒక బానిస అందరినీ శాసించేవాడిగా మార్చబడ్డం ఏంటయ్యా, ఒక బానిస రథాలు కలిగిన వాడిగా మార్చబడ్డం ఏంటయ్యా, ఒక బానిస ఒక చక్కటి కుటుంబాన్ని కలిగి ఉండటం ఎక్కడ సాధ్యమయ్యా?
కూలివాడుగానే లేడు, బానిసగానే లేడు. నీతిగా బ్రతికాడు. బానిసత్వం నుండి దేవుడు విడిపించి రాజుగా మార్చాడు. నేను అంటాను, నీతిగా బ్రతుకుతే కూలివాడిగా ఉండవు. నీతిగా బ్రతుకుతే అలాగే నీ స్థితితో మార్చగలిగిన దేవుడు ఇవాళ మన మధ్యనే సంచరిస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిగా బ్రతకాలన్న తీర్మానం తీసుకో. గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. నమ్మిన వారు ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారు ఒకసారి. హల్లెలూయా.